పేరెంట్స్ కూడా ఎప్పుడు కూడా పాపం అక్కడ పెట్టేయమ్మా. రాజగోపాల్ గారు లోపలమ్మ దాదాపు ఎంపీసీ సాయి నాకు ఏపీ ఎంసెట్ మెడికల్లో 4th ర్యాంక్ వచ్చింది. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి కారణం నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. మా పేరెంట్స్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ నాకు చాలా కోఆపరేట్ చేశారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను నీట్ ఎగ్జామ్ కూడా బాగా రాశాను. మంచి ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. భవిష్యత్తులో మంచి డాక్టర్ అయ్యి అందరికి హెల్ప్ చేద్దాం. నాకు ఏపీ ఎంసెట్లో 408 ర్యాంక్ వచ్చింది. దీనికి కాలేజ్, లెక్చరర్స్, ప్రిన్సిపల్ అందరి కృషి వల్లే నేను ఇలా సాధించగలిగాను. నేను ఇంకా తెచ్చుకుంటానని ఆశిస్తున్నాను. నా పేరు జనని. నేను ఏపీ ఎంసెట్లో 37th ర్యాంక్ వచ్చాను. నేను నారాయణ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్నాను. నాకు ఈ 2 years మా ప్రిన్సిపల్స్, మా స్టాఫ్, మా లెక్చరర్స్ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ మాకు ఏ డౌట్స్ ఉన్నా వెంటనే క్లారిఫై చేస్తూ మాకు అంత గైడెన్స్ ఇవ్వడం వల్ల మేము ఇలా ర్యాంక్ తెచ్చుకోగలుగుతాము. అలాగే మా పేరెంట్స్ కూడా మా డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ ఎంతగానో సపోర్ట్ చేసి మాకు ఈ ర్యాంక్ వచ్చేందుకు నాతో పాటు వాళ్ళు కూడా ఎంతో కృషి చేశారు. అందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ప్రకటించిన ఎంసెట్ ఫలితాలలో నారాయణ విద్యా సంస్థలు ఏపీ సపరేట్ అయిన తర్వాత ఎంసెట్లో ఇటు బైపీసీలోను ఎంపీసీలోను ఎక్సలెంట్ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. బైపీసీలో 4th ర్యాంక్ రావడం జరిగింది. విష్ణుసాయి విద్యార్థి. ఈయన రేపు నీట్లో కూడా 10 లోపల కానీ 100 లోపల కానీ వచ్చే ఆస్కారం బాగా ఉంది. అదేవిధంగా జనని మరియు దీక్షితారెడ్డి, సింధు, నితీశ్వర్ 100 లోపల 5 ర్యాంకులు బైపీసీలో. అదేవిధంగా ఎంపీసీలో తేజ అండ్ ఫాజిల్ అహ్మద్ 50వ ర్యాంకు, 85వ ర్యాంకు, 100 లోపల 2 ర్యాంకులు, 500 లోపల 11 ర్యాంకులు, 1000 లోపల 23 ర్యాంకులు. ఇటు ఎంపీసీలోను బైపీసీలోను నెల్లూరు నెంబర్ 1 స్థానాన్ని నారాయణ ఎప్పట్లాగే నారాయణ కైవసం చేసుకోవడం జరిగింది. ఈ ఫలితాలకు కారణమైన మా విద్యార్థులు, అదేవిధంగా మా ఉపాధ్యాయులు, మాకు అధ్యాపకేతర సిబ్బంది, ఇంతటి ఫలితాలు ఇచ్చడానికి సహకరించిన తల్లిదండ్రులు, పేరు పిల్లల్ని అందరినీ ఉండి వాళ్ళని రేతిరి పొగులు వాడు ఎంబడే ఉండి వాళ్ళని చదివించేదానికి ప్రోత్సహించి మాకు ఈ విజయాలకు కారకులైన అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ అవకాశం కల్పించిన ఏపీ గవర్నమెంట్కి, పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.